హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. దురంధర్ 2 రన్ చాలా చిత్రంగా జరిగింది. ఫస్ట్ డే కాస్త రిలీజ్ కి అటు ఇటు అయినా కూడా హిందీ సినిమాల పరంగా టాప్ ఓపెనింగ్ తెచ్చుకున్నాయి ఈ ఫిలిం. పోను పోను గ్రోత్ చూపించుకుంటూ పుష్ప 2 రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసింది. ఓ టైంకి వచ్చేసరికి ఫాస్టెస్ట్ 1000 కోట్లు అందుకున్న సినిమాల లిస్ట్ లో పుష్ప పక్కన నిలబడింది ఈ సినిమా. సో ఖచ్చితంగా పుష్ప 2 బాహుబలి 2 ని దాటేస్తూ దంగల్ని కూడా బ్రేక్ చేస్తుందని అనుకున్నారంతా. ఈజీగా 2000 నుంచి 2200 కోట్ల మధ్య రావచ్చని గెస్ చేసింది ట్రేడ్. మరి ఈ సినిమా ఇండియన్ సినిమాల పరంగా ఇండస్ట్రీ హిట్ అయిందా లేదా? ప్రెజెంట్ ఇండియన్ సినిమాల్లో 1000 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలు 10 మాత్రమే ఉన్నాయి. సో టాప్ 10 లో 10 సినిమాలు కూడా 1000 కోట్ల మార్క్ అందుకున్నాయి. అయితే యానిమల్, బజరంగి భాయిజాన్ వంటి సినిమాలు 900 కోట్ల దగ్గర ఆగిపోతే చావా, శ్రీ 2, కాంతారా, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు 800 కోట్ల దగ్గర ఆగిపోయాయి. సో లేట్ చేయకుండా ఇండియన్ సినిమాల పరంగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో టాప్ 10 లో ఉన్న సినిమాలేంటో 1 to 3 ప్లేసెస్ లో ఏ సినిమా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 10వ ప్లేస్ లో 1050 కోట్ల గ్రాస్ తో నిలిచింది పఠాన్ ఫిలిం. షారుఖ్ ఖాన్ కంబ్యాక్ సినిమా. ఇండియాలో 654 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో ఏకంగా 396 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ రోజుకి ఓవర్సీస్ లో వన్ ఆఫ్ ది టాప్ గ్రాస్ అనిపించుకుంది ఈ సినిమా. అండ్ షారుఖ్ ఖాన్ పొటెన్షియల్ ఏంటో డికెట్ తర్వాత అయినా కూడా మరొకసారి ప్రూవ్ చేసింది. ఇక 9వ ప్లేస్ లో 1060 కోట్ల గ్రాస్ తో నిలిచింది కల్కి ఫిలిం. టాలీవుడ్ లో ప్రయోగాలు వస్తే ఈ రేంజ్ లో పేరడం చాలా రేర్. ఈ సినిమా ఇండియాలోనే 790 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 270 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ షేక్ చేసింది. అండ్ ప్రభాస్ కి ఇది సెకండ్ 1000 crore ఫిలిం. ఇక 8th ప్లేస్ లో 1148 కోట్ల గ్రాస్ తో నిలిచింది జవాన్ ఫిలిం. ఒక హీరో 1000 కోట్ల గ్రాస్ ని 2 సార్లు అందుకోవడం, అది కూడా బ్యాక్ టు బ్యాక్, అది కూడా ఒకే ఇయర్, ఇలా చాలా రికార్డులు తెచ్చిపెట్టింది జవాన్ ఫిలిం. ఎందుకని షారుఖ్ ఖాన్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది మరొకసారి ప్రూవ్ చేసింది. ఇండియాలో 762 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో 386 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ మోత మోగించింది. ఇప్పుడు ఓవర్సీస్ లో 350 కోట్ల గ్రాస్ ఎక్కువగా ఉన్న సినిమాల లిస్ట్ లో షారుఖ్ ఖాన్ టాప్ లో ఉంటారు. ఇక 7th ప్లేస్ లో 1230 కోట్ల గ్రాస్ తో నిలిచింది KGF 2. ఈ టాప్ 10 లో ఉన్న అన్ని సినిమాలతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ రన్ ఈ సినిమాదే. ఇండియాలో 1030 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఆ సినిమా ఓవర్సీస్ లో మినిమం 300 కోట్ల గ్రాస్ అయినా కలెక్ట్ చేస్తుంది అనుకుంటారంతా. బట్ 200 కోట్ల గ్రాస్ దగ్గర మాత్రమే ఆగిపోయింది. ఓవరాల్ గా ఇది తక్కువ నెంబర్ అయినా కూడా కన్నడ సినిమాల పరంగా చూసుకుంటే ఇది చాలా 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 పెద్ద నెంబర్. ఇక నెంబర్ 6 లో 1290 కోట్ల గ్రాస్ తో నిలిచింది RRR ఫిలిం. ఈ సినిమా ఇండియాలో 922 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో 348 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇందులో ఒక జపాన్ నుంచే 135 కోట్ల పైన గ్రాస్ అయితే ఉంది. ఇదైతే చాలా స్పెషల్ రన్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే రాజమౌళి లాంటి డైరెక్టర్ నుంచి ఇద్దరు సూపర్ స్టార్లని పెట్టుకుని తీసిన సినిమాగా చూస్తే ఇది యావరేజ్ రన్. నౌ కమింగ్ టు ద టాప్ 5. టాప్ 5 లో 5th ప్లేస్ లో 1350 కోట్ల గ్రాస్ తో నిలిచింది దురంధర్ 1. ఇండియాలో 1057 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో 293 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో అటు ఓవర్సీస్ లో పెద్ద నెంబర్ పెట్టింది, ఇటు ఇండియాలో పెట్టింది. నార్త్ లో అయితే ఇండస్ట్రీ హిట్ అయింది. అండ్ ఇండియాలో 1000 కోట్ల మార్క్ అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇదైతే ర్యాంపేజ్ రన్. ఇక 4th ప్లేస్ లో 1770 కోట్ల గ్రాస్ తో నిలిచింది పుష్ప 2. పుష్ప 2 రన్ అనేది ఒక సెన్సేషన్. టాక్ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా నార్త్ కలెక్షన్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. అయితే ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమా 1500 కోట్ల గ్రాస్ అందుకుంది అంటే అది కేవలం పుష్ప 2 సినిమా మాత్రమే. ప్రజెంట్ ఇండియన్ సినిమాల్లో ఇండియాలో టాప్ గ్రాసరీ సినిమానే. అయితే ఓవర్సీస్ లో 270 కోట్లు మాత్రమే రావడంతో ఓవరాల్ గా 1770 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది ఈ ఫిలిం. ఇక థర్డ్ ప్లేస్ చూస్తే ఎపిక్ మిస్టీరియస్ బ్లాస్టింగ్ ఫిలిం బాహుబలి 2 నిలిచింది. బాహుబలి ఎపిక్ రన్ ని ఇండియాలో క్రాస్ చేయడానికి పుష్ప 2 రావాల్సి వచ్చింది. ఇండియాలో 1420 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో 390 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా 1810 కోట్ల గ్రాస్ తెచ్చుకుంది బాహుబలి 2. ఒకవేళ ఇప్పుడున్న టికెట్ ప్రైజెస్ తో గనక సినిమా రిలీజ్ అయ్యి అదే ఫుట్ ఫాల్స్ అందుకుంది అంటే 3500 కోట్ల మార్క్ అందుకునే సినిమా. ఇక నెంబర్ 2 లో 1852 కోట్ల గ్రాస్ తో నిలిచింది దురంధర్ 2. ఇండియాలో 1376 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ పుష్ప 2 బాహుబలి తర్వాత థర్డ్ ప్లేస్ లో నిలిచిన ఈ సినిమా ఓవర్సీస్ లో 476 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా 1852 కోట్ల గ్రాస్ ని టచ్ చేసింది. దంగల్, చైనా రన్ ని పక్కన పెడితే ఈ సినిమానే ఓవర్సీస్ లో టాప్ గ్రాసర్. అలా ఇండియాలో 1000 కోట్ల గ్రాస్ 2 సార్లు అందుకున్న ఒకే ఒక హీరోగా రణ్వీర్ సింగ్ పై ఒక రికార్డ్ అయితే వచ్చింది. అండ్ 3 నెలల గ్యాప్ లోనే ఈ రికార్డ్ అందుకున్నాడు రణ్వీర్ సింగ్. ఇక టాప్ ప్లేస్ చూసుకుంటే లాస్ట్ టికెట్ గా నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది దంగల్ ఫిలిం. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1970 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ రోజుకి ఏ సినిమా బ్రేక్ చేయలేని రికార్డ్స్ గా దుమ్ము లేపింది. యాక్చువల్ గా చైనా రన్ పక్కన పెడితే దురంధర్ 2 నే ఇండియన్ సినిమాల పరంగా ఇండస్ట్రీ హిట్. అయితే చైనా రన్ గ్రాస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇండియాలో 538 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో ఏకంగా 1430 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఇందులో 85% కలెక్షన్స్ ఒక చైనా నుంచే వచ్చాయి. ఆమిర్ ఖాన్ కి చైనాలో ఉన్న మార్కెట్ కి తగ్గ సినిమాలు ఇప్పుడుంటే ఈపాటికి ఈ సినిమా లేచిపోయి ఉండేది. బట్ ఇప్పటికీ ఇండియన్ సినిమాల పరంగా నెంబర్ 1 గ్రాసర్ గా కంటిన్యూ అవుతుంది. అయితే ఈ సినిమాని కొట్టాలంటే 2000 కోట్ల గ్రాస్ ఏదో ఒక సినిమా కొట్టాల్సిందే. అది రాజమౌళి సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలా లేక స్పిరిట్ రామాయణ వంటి సినిమాలు బ్రేక్ చేస్తాయనేది చూడాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసర్స్ లిస్ట్. ఈ లిస్ట్ లో నెక్స్ట్ టాప్ లిస్ట్ లోకి వెళ్లే సినిమాలు ఏంటో, ఆల్ టైమ్ రికార్డ్ కొట్టే సినిమా ఏంటో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.